నెల్లూరు నగరంలోని స్థానిక 3వ మైలు బుచ్చమ్మ యనమల నాగేశ్వరరావు గార్డెన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తేదీ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పెన్షన్స్ అందజేసి అందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గతంలో తమ కులానికి చెందిన వ్యక్తి ఒక ప్రముఖుడు ప్రగల్భాలకు పోయి ఛాలెంజ్ విసిరాడని ఆ సవాలు స్వీకరించిన తన మాట నిలుపుకొని కారణంగా నేటి నుండి ఆ సవాళ్లను నేను స్వీకరించి నా పేరులోని యాదవ్ను తొలగిస్తూ నా పేరును యనమల నాగేశ్వరరావుగా మార్చుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు మంచి జరగాలని రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆకాంక్షించారు. తల దించుకునే విధంగా ఒక మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఆయన ప్రవర్తించిన తీరు వ్యవహారాలతో యాదవులందరూ కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఉంది. నేను 10 రోజుల కిందటనే ఒక ఛాలెంజ్ విసిరినానండి. ఛాలెంజ్ విసిరినా స్వీకరించడం ఏమీ లేదు అనేది కూడా మాకు తెలుసు. అయితే నేను మాట కట్టుబడి 1వ తారీఖు నుంచి నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆ చివరుండే 3 అక్షరాలు యాదవ్ అనే పేరు తొలగించుకుంటానని 10 రోజుల కింద చెప్పినాను. ఈ రోజు నుంచి అయితే నేను ఇంకా మీదట నేను కానీ నా కుమారులు సునీల్ కుమార్, సునంద్ కుమార్, సుదర్శన్ కుమార్ నాకు 3 కొడుకులండి. ఇంతకుముందు యాదవ్ అనే పెట్టుకునేవాళ్ళు. నేను యనమల నాగేశ్వర యాదవ్. నేను రాజకీయాల్లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, అంటే అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అయిన తర్వాత ఆయన నన్ను రాజకీయాల్లోకి దింపినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఆ రోజే చెప్పాడు, నాగేశ్వరరావు ఎప్పటికైనా నీతి నిజాయితీగా పనిచేయి, నా ఇంటి పేరు నీకుంది, నా ఇంటి పేరుని చెడగొడతావేమని చెప్పి ఆ రోజే చెప్పినాడు. ఆ విధంగా కమిట్మెంట్గా అప్పటి నుంచి యనమల నాగేశ్వర యాదవ్ గారిని కొనసాగినానండి ఇన్ని సంవత్సరాలు. అయితే ఈ దగురుబాజీ వ్యక్తి వల్ల నేను అవమానంతో ఇంకా మీదట ఈ రోజు నుంచి ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా నా పేరు చివర యాదవ్ అనే దాన్ని తీసేసుకుంటూ చెప్పిన మాట ప్రకారం ఈరోజు నేను నెరవేర్చుకుంటున్నాను. మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 19లో ఎలక్షన్లకు ముందు కూడా ప్రజల్లోకి పోయి తోసుకొని పోయి ముద్దులు పెట్టాడు, ఎడం చేత తలలు నివిరినాడండి. తర్వాత అధికారం వచ్చిన తర్వాత పరదాలు. అయ్యా ఇవన్నీ గమనించినారు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మేము చర్చ పెట్టుకుంటున్నాం, ఎక్కడ తప్పు చేసామని నువ్వు అనుకోవచ్చు. అప్పుడే డిసైడ్ చేశారండి నీకు. ఎందుకంటే నీకు నీ ముఖం మేము చూడలేమని చెప్పి నీకు ఎప్పుడైతే పర్దాలు కట్టుకొని నువ్వు బయలుదేరి చెట్లు నరుక్కుంటా చేసినావో అప్పుడే నీకు నల్ల బురకా వేశారండి. అంటే కనీసం నీ ముఖం కూడా చూడటానికి ఇష్టం లేకుండా ఆ రోజే నీకు నల్ల బురకా తగిలించినారు. కాబట్టి ఇప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉండే దుర్మార్గులు అభివృద్ధి చేసి అక్కడ ఖజానాల రూపాయి లేకున్నా కూడా ఎన్ని సంటాలు పడుతున్నాడు. ఇచ్చిన హామీలు ప్రజల డెవలప్మెంట్ గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంటే రోజు విమర్శలే. వీళ్ళు బతికింటే, ఎందుకంటే కుక్క తోక వంకర అనేది మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఒకడేడో నా బోటి మూర్ఖుడు ఏంటంటే ఎప్పుడు పట్టినా ఈ కుక్క తోక వంకరగా ఉందని ఒక ఎదురు దెబ్బ తెచ్చి ఆ తోకకి సక్కంగా పెట్టి కట్టానంట. సరే చూస్తాము, 10 రోజుల తర్వాత దెబ్బ ఎప్పుడు తెస్తే టుంగమని మళ్ళీ కుక్కతో అదే విధంగా ఉంది. కానీ ఆ ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా బుద్ధి సిగ్గు రాలేదు. ఇంకొక చిన్న విషయం అండి, నాకైతే రాజకీయాల్లో తక్కువ టమారం గజకర్ణ గోకర్ణ విద్యలు అయితే నాకు రావండి. నేను మొదటి నుంచి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి. ఓకే సార్. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు మరియు మీడియా యాజమాన్యానికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే విషయం ఈరోజు ఒక ఫస్ట్గా చెప్తున్నానండి. ఏంటంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి పోయి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీల ప్రకారము ఈరోజు వాళ్ళకి పెన్షన్లు పంచుతూ ఉండాలంటే నేను ఒక ఏరియాకి పోయానండి. ఉదయం ఒక ఏరియాలో చూస్తుంటే ఆ పేదవాళ్ళు ఒక్క ఆనంద బాష్పాలు వదులుతూ ఉండారండి. ఈరోజు ప్రజల్లో వాళ్ళు చేసిన పనికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటే ఒక్కసారిగా ఆనంద బాష్పాలు
కారుస్తున్నాడు. అయ్యా ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. వెలుగులు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సిటీస్లో కొన్ని ఏరియాల్లో 4 రోడ్ల సెంటర్లో హైవే పవర్ ల్యాంప్స్ ఉంటాయండి. పవర్ ల్యాంప్స్ LED బల్బ్స్, పెద్ద లైట్లు. ఆ లైట్లు వేస్తే సాయంత్రం కొంత ఏరియా మొత్తం తెల్లగా పట్టపొగలుగుంటుంది. అదే విధంగా ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో ఆ వెలుగును చూస్తున్నారంటే అదండి 2040 విజన్. అంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఆయన విజనే విజన్. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం చేసి ఖజానా నాకేసిపోయినా కూడా ఆ విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా విస్మరించకుండా పంచుతా ఉండాలంటే అదండి ఆయన విజను. అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, వాళ్ళిద్దరు కలయిక కూడా ఆ భగవంతుడు స్క్రిప్ట్ అనే చెప్పాలండి. వాళ్ళిద్దరు కూడా ప్రజల కోసమే మేము ఉండాము. ఈ అట్టడుగు వర్గాలు, పేదలు, యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాగుపడాలనే ఆలోచనతో వాళ్ళు ఒక ఆలోచన పనిచేస్తున్నారు. ఈరోజు నెల్లూరులో కూడా చూసామండి. రామనారాయణ రెడ్డి గారు ఉన్నటువంటి తక్కిన శాసనసభ్యులు కూడా ఈరోజు 5 గంటలకే రెడీ అయిపోయి ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నారంటే నిజంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి, ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు కేవలం వాళ్ళకి పెన్షన్లే కదా వాళ్ళు జీవించేది. అందువల్ల వాళ్ళకి సక్రమంగా పంచాలనే ఆలోచనతో వాళ్ళు కూడా తిరుగుతూ ఉండారండి. ఇంకొక చిన్న విషయం అండి, మీకు గత ప్రభుత్వంలో తెలుగుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.